అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకుంటున్నారో పండుగ సెలబ్రేషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పూజ విధానం ఏంటో చూడండి ఫ్రెండ్స్ మీరే. ఫైనల్లీ మా పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఎలా చేసుకున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని కంగారుగా చేసుకున్నాను ఫ్రెండ్స్. కంగారుగా అయినా దేవుడు చూడండి ఎంత అందంగా పూజ చేయించాడు. ఫైనల్గా అయితే అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నాన్న చేయించిన విగ్రహం అయితే అదే ఫ్రెండ్స్. నాన్న పాలి చూడండి ఎంత అందంగా కట్టాడు. వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాడో కదా వినాయకుడు. నా దృష్టి తగిలేస్తుంది. తర్వాత మా పిల్లలు చూడండి ఎంత క్యూట్గా దండం పెట్టుకుని ఫోటోకి ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి, కొందరు పిల్లలు ఫోటో అనగానే ఏడుస్తారు. మా పిల్లలు అయితే కొంచెం ఎక్స్పోజింగ్ గట్టిగానే ఇస్తారు. తర్వాత అయితే దేవుడికి పూలమాల వేస్తున్నారు. నాన్నను బావగారును దేవుడికి పూలమాల వేసాక తర్వాత అయితే జనం వచ్చారు. మోతుపర్లు గ్రామ పెద్దలు గట్టా వచ్చారన్నమాట. తర్వాత అక్క బావ కూడా దేవుడికి పూలదండ అయితే వేశారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకేం చెప్పండి ఫ్రెండ్స్. మీ ఊర్లో మీ వినాయకుడి పూజ ఎలా జరుపుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత అయితే అక్క నేను పిల్లల్ని వేసుకుని ఇలాగైతే ఫోటో దిగడం జరిగింది. నాన్న కళ్ళల్లో ఆనందం చూడండి మేము ఫోటో అలా దిగుతుంటే. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా నాన్నగారికి అయితే అబ్బాయిలు లేరు, కొడుకులైనా కూతుళ్ళైనా మేము మా పిల్లలమే. అందుకే అందులోనే అతని సంతోషం అయితే చూసుకుంటారు. అందుకే మేము లేకుండా ఏది చేయలేదు మా నాన్నగారు. ప్రతిదానికి ముందు నా కూతుర్లు ఉండాలని అంటూ గర్వంగా చెప్పుకుంటారు నాన్న. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. దేవుడు మా ఇంటి దగ్గర నుండి గుడికి వెళ్ళడానికైతే ముస్తాబాయ్ రెడీ అయి చూస్తున్నాడు. అందుకు దేవుడిని తీసుకెళ్ళడానికి మా ఊరి గ్రామ పెద్దలు అందరూ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. అమ్మ అయితే దేవుడికి దీపాలన్నీ చేసి దేవుడిని గట్టిగా పూజిస్తున్నమాట. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మన ఇంటి దగ్గర గణపతితో అమ్మ నాన్న పిల్లల్ని వేసుకుని ఫోటో దిగారు ఫ్రెండ్స్. వీళ్ళ ఆనందం కోసమే నాన్న ఇంత పట్టు పట్టి మమ్మల్ని రప్పించింది. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. సరే, ఇంకైతే దేవుడిని అయితే ఆటోలోకి అయితే ఎక్కించేసాము. మాది కొత్త ఇల్లు అదే ఫ్రెండ్స్. తర్వాత మా దేవుడు ఇప్పుడు మా ఊరు దేవుడు అవడానికి అయితే గుడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. అమ్మ అయితే చెవి పట్టుకుని ఎదురొస్తుంది. ఫ్రెండ్స్, ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్. అక్క అయితే సైడ్ లడ్డు పట్టుకుని నుంచుందన్నమాట. అమ్మ కొబ్బరికాయ కొడుతుంది పగలు చూడండి ఫ్రెండ్స్. మాది కురిడికాయ ఏదో అవ్వడం వల్ల ఒక కాయ అయితే పగలలేదు. నెక్స్ట్ నాన్న వస్తాడనమాట. బాహుబలి రేంజ్లో వచ్చి నాన్న అయితే కొడతాడు. కానీ నాన్న కూడా పగలదు. అది నెక్స్ట్ టైం కొడతా అది మట్టికి పగులుతుంది అన్నమాట. అది కొంచెం కాయ కురిడికాయ టైప్లో గట్టిపడిపోయింది ఫ్రెండ్స్. అదిగో ఫైనల్గా అయితే పగిలిపోయింది. సరే ఫ్రెండ్స్, ఆటో అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. అమ్మ అయితే ఎదురొస్తుంది. వినాయకుడికి చూడండి వెళ్ళిపోతున్నాడు, గుడికి వెళ్తున్నాడు మన ఇంటికాడి నుంచి. చూడండి, నేను వీడియో తారాజువల గట్ట పట్టుకుని వెళ్తున్నాడు. వీడియో తీస్తున్నానని అన్నయ్య అవుతాడు అన్నమాట. అన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు. సరే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం గుడికి అయితే వచ్చేసాం. విగ్రహం అయితే ఆటోలోంచి దింపి పట్టేశారన్నమాట. విగ్రహాన్ని అయితే నిలబెట్టాలి. దేవుడు చూడండి అక్క బావ అయితే లడ్డు అయితే పెడుతున్నారు చేతిలో. తర్వాత అయితే అమ్మ నాన్న దండం పెట్టుకుని ఉండ్రాళ్ళు ఇంటి దగ్గర పిల్లల చేత వేయించారు. అమ్మ నాన్న వేయడానికి టైం సరిపోలేదు. గుడి దగ్గర అయితే పట్టుకొచ్చి వేస్తున్నారు అన్నమాట. అది అమ్మ నాన్న కూడా వేస్తున్నారు. ఇప్పుడైతే అమ్మ అయితే వేస్తుంది. సరే ఫ్రెండ్స్, అమ్మ నాన్న దగ్గర ఉన్న ఆనందం వేరే లెవెల్ కదప్ప. సరే ఫ్రెండ్స్, అమ్మ నాన్న అయితే దండం పెట్టుకుని ఫోటో తీస్తున్నామని
చూస్తున్నారన్నమాట. ఫోటో తీస్తున్నారు నుంచో అంటే ఫోటోకి నిల్చున్నారు. తర్వాత నాన్న అయితే దీపారాధన చేస్తున్నారు. ఈ దీపారాధన మళ్ళీ దేవుడి నిమజ్జనం అయ్యేంత వరకు ఆ దీపం అలా వెలుగుతూ ఉండాలన్నమాట. ఆ జ్యోతిని అయితే నాన్న వెలిగించడం జరిగింది. ఫైనల్గా అయితే దేవుడిని నిలబెట్టేసాము. ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇది వరకు పాతింటి దగ్గర అయితే గుడి దగ్గరగా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త ఇంటికి అయితే దూరం అన్నమాట. అందుకనే నేను దేవుడిని ఎక్కించుకున్న ఆటోలో దేవుడిని అక్కడ చెప్పేసి మేమైతే ఆటోలో వెనక్కి రీచ్ అయిపోతున్నాం అన్నమాట. ఆటో వెనకాల అయితే మా అల్లుడు స్పీడ్గా తొక్కుని వస్తున్నాడు అన్నమాట. ఆటోని అందించుకుందామనే తపంతో స్పీడ్గా అయితే వస్తున్నాడు. ఇరుగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మా ఇంట్లో మగ మహారాజులు అయితే వీళ్ళ 7 అన్నమాట. ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళు 7 అన్నమాట. ఫైనల్గా అయితే అమ్మ నాన్న అయితే పూజలో కూర్చున్నారు. పూజ అయితే జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకేం చెప్పండి. యజమాన్యం వల్లనే పూజ చేసిన ఉంటుందంట. సరే ఇంకేం చెప్పండి. పూజ అయితే చాలా అందంగా నీట్గా పూజగా అన్ని ఇంకా చెప్పలేనంత ఆనందంగా అయితే నాన్న అయితే పూజ చేస్తున్నారు. ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నారు. పాప అమ్మ అయితే కింద కూర్చోలేదు ఫ్రెండ్స్, అందుకే పీట మీద కూర్చుంది. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత పూజ అయిపోయాక అయితే అమ్మ నాన్న అయితే బయటకు వచ్చారు. ఇంకా అమ్మ నాన్న దగ్గర ఉన్నాక వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటామా? అందుకని అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి అక్క బావ కూడా రెడీగా ఉన్నారు. అమ్మ చేత తాంబూలం నేర్పించుకున్నా, మనం అమ్మకు తాంబూలం నేర్పించినా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. అలాగైతే అమ్మ కుంకుమ బొట్టు పెట్టి అక్క మొహానికి కుంకుమ బొట్టు పెట్టి అక్కేమో అమ్మకు పెట్టి ఆనందం వేరు కదమ్మా. సరే ఫ్రెండ్స్, అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారు. తర్వాత అయితే నేను తీసుకోవడానికి వచ్చాను. ఏంటో ఫ్రెండ్స్, అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం పొందే ఆనందం, ఆ హ్యాపీనెస్ వేరే కదా. నాకైతే అలా ఉంటుంది. మీకు అలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ అయితే నేను కూడా అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. తర్వాత అయితే ఇవాళ 3 విగ్రహాలు పెట్టారన్నమాట. ఒక విగ్రహం ఊరేగింపు వచ్చిందన్నమాట మా చిన్న అబ్బాయి చేత. మా అమ్మాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.